నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. నిన్న మొన్నటిదాకా ఎంపీ ఎలక్షన్లో అందరూ బిజీ ఉండే మళ్ళీ 10 రోజులు ఇంకా ఎమ్మెల్సీ కోసమే చర్చ జరుగుతుంది. మెయిన్గా 3 ప్రధాన పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న. యాక్చువల్ చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీలు పోటీ చేయాల్సిన అవసరం లేని, అసలు హక్కు లేని సందర్భంలో కూడా 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినాయి. మరో 3 కూడా మరి లైన్లో ఉన్నారు. వాళ్ళు జనరల్గా పబ్లిక్ సమాజం కోసం కొట్లాడే వ్యక్తులు. దాంట్లో మొదటగా నేను పోటీ చేస్తాను బక్కా జడ్సన్ అని ఉండే, తర్వాత అశోక్ సార్ ఉండే, ఇంకొక సార్ కూడా వచ్చిండు. సార్ పేరు చెప్పే కంటే ముందు సీనియర్ జర్నలిస్టు, ఒక 16 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసి అనేక ప్రభుత్వ ఉద్యోగుల కోసం, టీచర్ల కోసం కావచ్చు, ఇంకా అనేక రకాల ఉద్యోగుల కోసం కొట్లాడిన వ్యక్తి. నిరుద్యోగుల కోసం కూడా తన మీడియా ఆర్జీవీ మీడియా అని ఉంది, లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్ ద్వారా మరి అనేక న్యూస్ కవర్ చేసిండు. జెన్యున్గా రిపోర్ట్ ఇచ్చే సీనియర్ జర్నలిస్టు. నేనెందుకు పోటీ చేయకూడదు, నేను గెలుస్తా, నాకు లక్షలలో మరి ఇంటర్నల్గా నాకు బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఉంది, నేను బయటకు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోకపోయినా నేను గెలిచి చూపిస్తా అని చెప్పేసి మన పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు. అన్న పేరు రాఘవేంద్ర అన్న. అన్న కోసం సుద్దాల అశోక్ తేజ గారు కూడా పాట రాయడం కోసం మెరుపు. అసలు సుద్దాల అశోక్ తేజ లాంటి వాళ్ళు రాశారంటే అసలు ఏదో సంథింగ్ మ్యాటర్ ఉన్నట్టు. అన్న మన పిఎంఆర్ టీవీ ఛానల్ ఉన్నాడు, అన్నను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు కుర్చీలో ఉంటా, నేను చెప్పిన వాళ్ళకి ఓటే అని చెప్పి ఎంపీ ఎలక్షన్లు అడిగిండు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా తీన్మార్ మల్లన్నని పెట్టిండు. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న కాంబినేషన్ మళ్ళీ ఎస్పెషల్గా నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ది చాలా అవా ఉంటుంది. ఖమ్మంలో పొంగులేటి, వరంగల్లో కూడా కడియం శ్రీహరి వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అట్లాంటి వాళ్ళని మీరు తట్టుకునే శక్తి ఉందా? అసలు మీరు వాళ్ళని కాదని మీకు ఓటేస్తారంటారా? 200% ఓటేస్తారని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి చెప్పినారు మీరు. వీడియో కూడా వినిపిస్తాను. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనేది ఈయన జర్నలిస్ట్ కాదని అందరు నమ్ముతా ఉన్నారు, పార్టీ కాదని అంటా ఉన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులను తిడతా ఉంటారు. మరి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. బండబూతులు తిట్టినారు. చూడండి, ఒక వీడియో కూడా చూపిస్తా. చెప్పాలి ఏంది నాకు అర్థం కాలే. ఇది ఏందన్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద రేవంత్ రెడ్డి మరి ఆయనను విమర్శించినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అన్నాడు ఒక రకంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీ రాజ్యం నడుస్తుంది, ఈ పార్టీ ఏముంటుంది, మన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అన్నాడు కదా, తిట్టింది కదా. మరి అదే పార్టీ నుంచి బీఫామ్ ఎందుకు తెచ్చుకున్నాడు అనేది ఒక నెంబర్ 1 చెప్పాలి పట్టభద్రులకు. నెంబర్ 2 నేను ఏమంటున్నా అంటే, ఒక పార్టీలో ఉంటూ పార్టీ పెద్దలు మీరు అన్నట్టు కొమ్మరెడ్డి వెంకరెడ్డిని తిట్టే, రాజగోపాల్ రెడ్డిని తిట్టే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిట్టే, రేవంత్ రెడ్డిని కూడా తిట్టే. ఎందుకు? అవకాశవాద రాజకీయం కోసం. ఎంపీ కావాలన్నాడు, ఎమ్మెల్యే కావాలంటే, ఏది కావాలంటే అది అన్నాడు. వాళ్ళంతా ఏమీలు ఉన్నారు, వాళ్ళని తట్టుకొని రాఘవేంద్ర జస్ట్ ఒకసారి మీరు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వాళ్ళు ఉదాహరణ చేయరు కదా అన్న. ఇప్పుడు వాళ్ళు చేసినా ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక, కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా. మీరు పట్టభద్రులు అన్నప్పటికీ కూడా వాళ్ళు ఫోన్లు వేసి అడుగుతారన్న. చాలా మంది టీచర్లకు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని కనెక్షన్ ఉండదని మీరు అనుకుంటారా? ఉంటుంది, కానీ ఓటు వేయాలి కదా. కనెక్షన్ మస్తు నమస్తే అన్న అంటాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే, దీనికి వ్యతిరేకత ఉంది. రెండో తీన్మార్ మల్లన్న మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వ్యతిరేకత ఉంది అంటున్నా. తిరగాలిగా, ఉత్త డూడు బసమలాగా తిరిగితే కాదు కదన్నా. ఇంటింటికి పోవాలి, చెప్పగలగాలి కదా. నువ్వు సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ నాయకులను తిట్టినప్పుడు ఎందుకు పనిచేస్తారు నీకోసం? విఘ్నులే కదా పట్టభద్రులు. మీరన్న లాజిక్ ప్రకారమే ముందే వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అంటే ఓటేసే పరిస్థితి ఏం లేదు. ఇవాళ 6 నెలలు చూసి వ్యతిరేకత ఏర్పడ్డదా? సువివరంగా 6 నెలలు చూసి 5 ఏళ్ళైనా ఇదే ఉంటుంది. ఈ పార్టీకి ఇప్పుడు గీన్లోనే గిన్ని కొట్లాటలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న మొన్ననే జాయిన్ అయ్యి వాళ్ళ మీద ఇన్ని కొట్లాటలు చేస్తుండే. ఇట్లా కొట్లాటలు కుమ్ములాటలు ఉన్న వాళ్ళని ఆదరిస్తారు ఎవరైనా? మరి ఎందుకు? దీనికి సమాధానం కాంగ్రెస్ శ్రేణులు అడుగుతున్నారు. మేము అడుగుతున్న మాట కాదు. మేము పోయినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు పంపించాం. దానికి ఎందుకు ఓటేస్తాం అన్న ఇదే భాష. ఎందుకు ఓటేస్తాం? చూడడానికి ఇట్లా అంటాడా? అలా ఓటకు ఉంది అలా అసలు ఓటకు ఉన్న వాళ్ళే పట్టభద్రులనే కలుస్తాం కదన్న. పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక కాబట్టి మనం వాళ్ళనే కలుస్తాం. వాళ్ళన్న మాట వాళ్ళు పంపించిన మాట మాకు ఫార్వర్డ్ చేసింది కూడా కాంగ్రెస్ కార్యకర్తలే. మరి ఇక వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, వీళ్ళు మీరు 4,83,000 మందికి మిమ్మల్ని గుర్తుపడతారన్న? 4,83,000 మంది గుర్తుపట్టరు కదన్నా. సమావేశాలు పెట్టినాం, మీడియాకి ఎక్స్పోజ్ కాకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా టీచర్లు ఉన్నారు,
అందరు టీచర్ల మద్దతు మనకు ఉంది. ఏం చెప్పి కన్విన్స్ చేశారు? ఒకటే మనం చెప్పాల్సిన పని లేదు, వర్క్ చేసుకుంటూ వస్తున్నాం 2.5 ఏళ్ల నుంచి. వాళ్ళ పెండింగ్ పిఏలు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, పిఆర్సీలు ఉన్నాయి. కనీసం సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికన్నా గత ప్రభుత్వానికన్నా. వాళ్ళ ప్రధానమైన హక్కు ఏంటిది? ఒక టీచర్గా ఉన్నప్పుడు లేకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులది ప్రమోషన్స్ రావాలి, ట్రాన్స్ఫర్ కావాలి. దానికి ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా? మరి బడ్జెట్ ఏమైనా ఖర్చు అవుతుందా? ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎట్లా ఓటేస్తారు? ఇప్పుడు సమస్యలు అవి. నాకు పోలీస్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ వీళ్ళు చాలామంది సివిల్ కానిస్టేబుల్ చెప్తారు, అవును ఏవో కొన్ని రాలేవు అనేది. ఏది రాలేదన్న, కొన్ని కాదు వచ్చింది. ఇప్పుడు వాళ్ళని బొందబెట్టినారు, బీఆర్ఎస్ చేస్తలేదని. నెల రోజులు అలా చేస్తాను నమ్మి అందరూ స్వచ్ఛందంగా ప్రచారం చేసి మౌత్ టాక్ తీసుకుపోయినారు, టీచర్లు అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా. మరి ఈయన చూసి గుండుసున్న పెట్టినాడు వాళ్ళ సమస్య. ఇంకొకటి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మొన్న రేవంత్ రెడ్డి గుళ్ళ మీద, గోపురాల మీద, అమ్మవార్ల మీద ఒట్టేసింది. ఏమని? ఆగస్టు 15 రుణమాఫీ చేస్తానే సంతోషిస్తున్నాం, రైతన్నల పక్షాన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం, క్షీరాభిషేకం చేస్తాం. అదేవిధంగా వీళ్ళకి ఎందుకో చెప్పలేదు. అదే ఆగస్టు 15 రోజు పట్టభద్రుల సమస్యలను కూడా నేను పరిష్కారం చేస్తాను. ఎందుకంటే ఏం ఆలోచన ఉంది పట్టభద్రుల మీద అని ఆలోచన చేస్తున్నది. చెప్పండి మరి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. నిరుద్యోగ భృతి ఇస్తాను మరి ఆగస్టు 15 లోపు నిరుద్యోగ భృతి ఇస్తాను. ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి దిగిపోతాను ఎందుకో చెప్పలేదు. మహిళలకు 2,500,000 ఇస్తాడు, 2 లక్షల ఉద్యోగాల కొలువు వంటివి. మరి ప్రమోషన్లు చేస్తా, మీకు ఏదంటే అది చేస్తా అంటే మరి ఎందుకు ఒట్టుది వేయలే? అంటే వీళ్ళు ఓటర్లు కాదా? వీళ్ళు మనుషులు కాదా? తెలంగాణ బిడ్డలు కాదా? కాబట్టి ఎట్లా నమ్ముతారన్న? పట్టభద్రులు అడుగుతున్నారు. ఇవన్నీ పట్టభద్రులు చెప్తేనే నేను మీ ద్వారా మరొకసారి మళ్ళీ పట్టభద్రులకు చేరేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎట్లా నమ్ముతాం? నా సమస్య ఉందిరా నాయన నిన్నెనుకుంటే సమస్యలను పక్కన పెడతావు, ఏదో ఒక్క సమస్యను తీసుకొని ఆగస్టు 15 చేస్తాను నువ్వు. మరి అన్ని సమస్యలు ఎందుకు ఆగస్టు 15 నేను చేస్తాను ఎందుకని లేకపోతా ఉన్నావు? ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్ని మాయ మాటలు చెప్పినా చేయడానే అర్థం. ఎట్లా నమ్ముతారు? ఇక మీరే చెప్పాలి. మీకోసం సుద్దాల అశోక్ తేజ గారు పాట రాసిరంటే అసలు అందరికి రాయడు. మీరు ఇందాక నాకు పంపిరు, ఒకసారి చూద్దాం. మీరు రాగవన్న ఆర్టీవీ రాగవన్న ప్రతి గడియా ప్రజల గుండె గొంతుకైన రాగవన్న నిరుద్యోగ సమస్యపై పోరాడే సైనికుడు, చిరుద్యోగ బతుకులోని చీకటేందో తెలిసినోడు, 10 ఏళ్లుగా దొరల పైన ప్రశ్నలెక్కు పెట్టినోడు, 10 ఏళ్లుగా దొరల పైన ప్రశ్నలెక్కు. బాగా రాసింది. మరి అన్న జనరల్గా అయితే ఎవరికి ఛాన్స్ ఇవ్వడు, ఎట్లా మీకు అనుబంధం? అనుబంధం ఏం లేదని అందరితో అనుబంధం ఉంది. ఒక 16 ఏళ్ళుగా మనం నికార్స్గా పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, అనేక పోరాటాలు చేసిర్రు. ఒక రకంగా చెప్పాలంటే తెర వెనుక తెలంగాణ ఉద్యమం రావడానికి వచ్చిన తర్వాత కూడా గడిల పాలనని కూడా మీరు కూడా ఎదిరించినారు, కేసులు పెట్టారు, కిడ్నాప్లు కూడా చేసినారని తెలిసి మనం స్వచ్ఛందంగా పని చేసుకుంటూ పోతాప్పుడు ఎవరైనా ఆలోచన చేస్తారు. మనం ఓన్లీ ఎన్నికలు వచ్చినప్పుడే కనిపించి 2 ఏళ్ల ముందో సంవత్సరం ముందో వస్తేనేమో ఎన్నికల స్టంట్ కోసం అనుకుంటాం. అనేక ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఒక సామాజిక కార్యకర్తలాగా పనిచేసినాం. జనాలు ఏమి ఇబ్బంది పడతా ఉన్నారు, ముఖ్యంగా పట్టభద్రులు అంటే అందరూ ఉంటారు దాంట్లో. నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, చిరుద్యోగులు ఉంటారు, వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళ సమస్యలు ఏంది? మరి ఒక జర్నలిస్ట్గా సమస్యలు మస్తు హైట్ చేయగలుగుతాం. మరి సొల్యూషన్ కూడా కౌలు కళాకారులకు సంబంధించింది. జై తెలంగాణ అని కొట్లాడలేదా కౌలు కళాకారులు? కొట్లాడిరుగా. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పాటలతోటి ఒక రకంగా చెప్పాలంటే మాట చేయలేని పని పాట చేస్తుందంట కదా, వాళ్ళే కదా చేసిరు, గజ్జ కట్టుకొని ఆడిరు వీళ్ళు. మరి వచ్చే తెలంగాణలో ఏమైందని అనేక కథనాలు ఇచ్చినాం. కాబట్టి ఒక ఫ్రెండ్లీ ఒక అనుబంధం, ఒక కుటుంబ అనుబంధం ఏర్పడ్డది. ఒకరిద్దరితో కాదు అన్ని రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, కవులు కళాకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మిగతా అంతా పట్టభద్రులు కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా మనం పోరాటం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ మనల్ని అన్నా మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. రెండోది వాళ్ళు అన్నది కూడా ఏంది, అందరేమో ఒక వీడియో చేసి ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా ఒక సమస్య పట్టుకొని నిరాహార దీక్షలు చేస్తామంటున్నారు. కానీ వాళ్ళందరినీ ఫోకస్ చేసింది మనమేగా. కాబట్టి మీరు ఎందుకు రాకూడదు? సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఖజానా మీద చిల్లి గవ్వపడకుండా అనేక సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవచ్చు? ముఖ్యంగా నిరుద్యోగ సమస్యనే అందరిని వేటాడుతుంది. జర్నలిస్టులు ఉన్నారు, టీచర్ పిల్లలు ఉన్నారు, యాక్టర్ల పిల్లలు ఉన్నారు, డాక్టర్ల పిల్లలు ఉన్నారు, రైతుల పిల్లలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఉన్నది మనమేగా. 4.5 కోట్ల మంది మనం తీసుకుంటే ప్రజల్ని నిజంగా పట్టి పీడించేది ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు. గతంలో చాలా మంది అడిగినారు, కొంతమంది ఇప్పుడు మాజీలు అయినారు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. అన్న మీరు 18 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ అంటారు, 16 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా, నిరుద్యోగ సమస్యను ఎట్లా అంతం చేసి చెప్పండి ఇక మీరు అన్నారు. చెప్పిన సింపుల్ టెక్నిక్ చెప్పిన, ఆ రోజు అందరికి చెప్పిన, ఇఫ్ యూ
టేక్ దిస్ ఇష్యూ ఇంటూ కన్సిడరేషన్. మీరు ఒకవేళ ఈ ఇష్యూని కన్సిడరేషన్ చేసుకుంటే చిత్తశుద్ధితో పోరాడితే మీరు పోరాడాల్సిన పని కూడా లేదు. చిన్న పని చేస్తే నిరుద్యోగ సమస్య అంతమవుతుందని చెప్పినాం. ఎట్లా అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. మీ మేధావులందరూ తెలుసు. మీరు కూడా ఉస్మానియాలో పనిచేసిన డాక్టర్గా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏమైతే 30,000 40,000 ఫిల్ చేయగలుగుతాం. శాశ్వత పరిష్కారం కాదు. 30 లక్షల మంది ఉన్నారు అనుకుందాం, మన 40,000 తోటి అయిపోతుందా? మిగతా 29,50,000 మంది పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ ప్రధానం. నేను ఏమంటున్నా అంటే నాకు అవకాశం వస్తే 2 రోజులలో అందరికి ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలు ఇస్తా. ఎట్లా అంటారా? 2 రోజుల 2 రోజులు 1 రోజుల హైదరాబాద్ సముద్రం మీద ఇస్తానట్టుంది. ఎట్లా ఉందన్న అంటే హైదరాబాద్ సముద్రం లేకపోవచ్చు కానీ ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే మన కళ్ళ ముంగట ఉన్న ఫ్యాక్ట్స్. మీరు అనేక గ్రామాలు తిరుగుంటారు ఇప్పటికే తెలంగాణ మొత్తం. నువ్వు ఏ జిల్లా తీసుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండగా తీసుకో. ఏ మండల కేంద్రం తీసుకున్నా, ఏ నియోజకవర్గ కేంద్రం తీసుకున్నా, ఏ జిల్లా కేంద్రం తీసుకున్నా కళ్ళ ముందు మనకు కనిపించేటేది పుట్టగొడుగులాగా పరిశ్రమలు ఉన్నాయి. రసాయన పరిశ్రమలు కావచ్చు, నాన్ పొల్యూటెడ్ కంపెనీలు కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎవరికి ఉద్యోగాలు దక్కుతున్నాయి అక్కడ? మీరు ఎవరైతే మనం ఆంధ్ర మీద కొట్లాడినామో ఆంధ్ర పిల్లలకు ఉద్యోగాలు దక్కుతా ఉన్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ముంబై వాళ్ళకి దక్కుతా ఉన్నాయి. మనం ఏం పాపం చేసినాం? ఇక్కడ పరిశ్రమ పెడతాడు, ఇక్కడ కాలుష్యాన్ని మనకు కానుకగా ఇస్తాడు. ఇక్కడ పరిశ్రమ పెడతారు, మన నిరుద్యోగులను మోసం చేసే విధంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇక్కడ పరిశ్రమలు పెడతారు, పరిశ్రమలో ట్రీట్మెంట్ ప్లాంట్ అనేవి ఉండాలి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. పిఎంఆర్ టీవీ, ఆర్జీ మీడియా కలిసిపోదాం. ఎక్కడ ఎంత పెద్ద పరిశ్రమలోనైనా ఒక్క ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా? మరి ఏం ఉపయోగం ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల అంటే, ఏ రసాయన పరిశ్రమ తీసుకుని కేక పరిశ్రమ తీసుకున్నా వాళ్ళు బ్యాచ్లు వేసిన తర్వాత ఎఫిలెంట్ వాటర్ అంటాం. ఎవరు చెప్పలే, ఏ మీడియా సంస్థ కూడా చెప్పలే. మనం పోరాటం చేసాం. వ్యర్థ రసాయనాలు అంటాం, అన్బాంబ్ కన్నా డేంజరస్. ఏం చేయాలి? పరిశ్రమలలో ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. ఎఫ్లెంట్ వాటర్ వస్తే 3 దఫాలు, 1 దఫా కాదు. ఫస్ట్ సర్క్యులేట్ చేయాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ సర్క్యులేట్ చేయాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ సర్క్యులేట్ చేయాలి, క్లీన్ చేయాలి. ఎక్కడైతే పరిశ్రమలు పెడతా ఉన్నారో 5 ఎకరాలు ఉంటే ఎకరాల్లో చెట్లను నాటాలి వాళ్ళు. ఎందుకంటే పొల్యూషన్ చెట్లు తీసుకుంటాయి కాబట్టి నాటి ఆ మొక్కలకి నీటిని వినియోగించాలి. కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎవరైతే పార్టీలు ఉన్నాయో, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా అన్ని పార్టీల నాయకులతో వీళ్ళు కుమ్మకై ఈ ఎఫ్లెంట్ జలాలను ఏం చేస్తూ ఉన్నారు? ఒక ఎకరం వెనకాల కొంటా ఉన్నారు, లేకుంటే ప్రభుత్వ భూములు ఉంటే ఆక్యుపై చేసుకొని పెద్ద పెద్ద ట్యాంకులు కడతా ఉన్నారు, బావులాగా దూవి. వెనకాల చూసేదిగా బావులు, మీరు పరిశ్రమలు వెనకపోతే బావులు ఉంటాయి. తర్వాత బోరు గుంతలు వేస్తున్నారు, 1500 ఫీట్లు, 2000 ఫీట్లు. ఈ ఎఫ్లెంట్ జలాలు నేరుగా తీసుకొచ్చి బావులలో, బోరు గుంతలలో విడిచిపెడతా ఉన్నారు. ఏమైతా ఉన్నప్పుడు నేరుగా అవి భూగర్భ జలాలకు పోతూ ఉన్నాయి. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలాగా ఉండే ఇవాళ నీళ్ళు ఏమైపోయినాయి? వ్యర్థ రసాయనాలతో కుళ్ళిపోతూ ఉన్నాయి. ఆ నీళ్ళని తాగితే మూగజీవులు మృత్యు వరకు చేరుతూ ఉన్నాయి. మనలాంటి వాళ్ళం క్యాన్సర్, ఇంకా అనేక జబ్బుల బారిన పడుతూ ఉన్నాం. మరి ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు, జాబులు ఇవ్వకపోను మన భూములను నాశనం చేస్తూ ఉన్నారు, మన వనరులను నాశనం చేస్తూ ఉన్నారు, అన్ని రకాల నాశనం చేస్తూ ఉన్నారు. మనం అడుగుతున్నది ఏంది? ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కానీ న్యాయం. మేము ఏమంటా ఉన్నాం? నువ్వు పరిశ్రమ పెట్టినప్పుడు నీ దగ్గర ₹1 కూడా లేవు. నా ప్రాంతంలో పరిశ్రమ పెట్టి నువ్వు 1000 కోట్లు సంపాదించినావు, 50,000 కోట్లు, 60,000 కోట్లు సంపాదించినావు. ఆ రోజు ఇల్లు లేదు, 100 ఇల్లు కొన్నావు. ఆ రోజు ఎకరం భూమి లేదు, 100 ఎకరాల భూమి కొనుక్కున్నావు. అడుగుతలేం, నీ వాట అడుగుతలేం. 10,000 కోట్లు సంపాదిస్తున్నావు, 5,000 కోట్లు ఇవ్వమంటలేం. మేము అడిగేది న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన స్థానిక కోట కింద ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. ఏం చేయాలన్నా అన్నాడు. ఒక జీవో తీసుకురాయా నువ్వు. ఏం ఎట్లా ఉండాలి ఆ జీవో? స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో చౌటుప్పల్ అయితే చౌటుప్పల్, నల్గొండ అయితే నల్గొండ, కరీంనగర్ అయితే కరీంనగర్, వరంగల్ అయితే వరంగల్, ఖమ్మం అయితే ఖమ్మం. ఎక్కడైతే స్థానికంగా పరిశ్రమలు దివిస్ పరిశ్రమ ఉంది, అనేక కథనాలు ఇచ్చినాం. అవి కూడా మీరు దివిస్లో స్థానికులు లేరు. అక్కడ స్థానికులు 1000 మంది ఉన్నారు. దివిస్ ఉంది, శ్రీని ఉంది. సో పెద్ద పెద్ద పరిశ్రమ 500-600-1000 కంపెనీల వరకు ఉన్నాయి. ఇక్కడ పెడతారు, ఆంధ్ర ఆయనకు ఉద్యోగాలు ఇస్తారు. అదే నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమాలు ఏమన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏ కంపెనీలో ఎట్లియారో మన పిల్లలకు చూసుకున్నా లేకుండా మూపిస్తా అన్నాం. వీళ్ళు వచ్చినాక ఇక దుకాణం తెరిచి మన ఉన్న పిల్లగాలను ఉద్యోగాలు ఉడగొట్టి పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. స్థానికుల కంటే స్థానికేతరులే అసలు స్థానికులు లేరు అంటున్నా, ఒకరిద్దరు లేరు. మనం పోరాటం చేసిన తర్వాత 5 మందో 10 మందో తీసుకున్నారు. కానీ ఎవరికి సోయి లేదన్న. ఇది నిరుద్యోగ సమస్య అంతం కావాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కొలువులు నువ్వు ఇంటర్నేషనల్ ఏ దేశం పోయినా 100% ఇవ్వలేము. ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? గవర్నమెంట్ కొలువుల కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి మళ్ళీ జీతం. ఓకే, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీలో గెలిపిస్తే ఈ నిరుద్యోగులకు ఇట్లా ప్రైవేట్ కోటాలో 80% ఉద్యోగాలు దక్కేలాగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే మీడియా ఛానల్ ద్వారా చేస్తున్నాం. 1,00,000 మందో 2,00,000 మందో చూస్తున్నాం. అవకాశం వస్తే ఏం చేస్తాం? శాసన మండలి దద్దరిలాగా చెప్తాం, ఒక ప్లాన్ చెప్తాం. సింపుల్ టెక్నిక్. 80% ఉద్యోగాలు అంటే ఒక 20%, 30% ఇచ్చినా ఒక 1000 పరిశ్రమలు ఉన్నాయన్న. ప్రతి నియోజకవర్గంలో 500-600 పరిశ్రమలు ఉంటున్నాయి. ఎంతమంది ఉంటారు? 5,000 నుంచి 10,000 మంది, 12,000 మంది నిరుద్యోగులు ఉంటారు. కంపెనీకి 200-300 జాబ్లు ఇస్తే అయిపోతాయిగా. ఎందుకంటే అన్ని రకాలుగా మనం లాగం చేస్తూ ఉన్నారు.
క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఒక గ్రామం, ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్. మనం చెప్తే ఏంటంటే పిల్లనిస్తలేరని చెప్పకని అందరు గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తే ఆ గ్రామం పేరు చెప్తలేము. హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉంటాం. కేస్ స్టడీ చేసిన యుక్తగా మాటలు కాదు, 10-15 ఇంత గ్రౌండ్ తిరిగినాం. అందుకే మేము ఏం చెప్పినామని మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు ఉన్నాయిగా, బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అయినా మునగాళ్ళు వీరిలో షూర్లం అన్నారు. చేయరు ఎందుకో మరి. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అందరు మాట్లాడి నా దగ్గరకు వచ్చి అన్న మీరు మేధావిగా బాగా చేస్తూ ఉన్నారు, మాకు అవకాశం కల్పించాలి, కొంత సహకరించండి అంటే మీకు సహకరించేది ఏముందా, మీరు ఏం చేయగలుగుతారంటే వచ్చిన తర్వాత మీరు ఏదైతే అంటుండ్రో తూచా తప్పకుండా అని ఇప్పుడు గెలిచిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా అన్నారు. మనం కోరుతున్నది నిరుద్యోగుల పక్షాన అందరికీ నువ్వు ఉద్యోగాలు ఇయ్యే చేత కాదు, ఇస్తే ఈ మరిగా ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది అంటావు. ఏదో ఒక టీచర్ కోళ్ళు ఇచ్చినా మిగతా ఇచ్చినా 20,000 కోట్లు కావాలి 30,000 కోట్లు కావాలంటున్నావుగా. ఈ ఉపాయం వల్ల ₹1 ఖర్చు ఉందా అన్న? సింగిల్ రూపాయి ఖర్చు లేదు. మీరు ఎవరిని ప్రశ్నిస్తారు సూటిగా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేయాల్సిందే, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా చేయాల్సింది. వాళ్ళు చేయకపోతే ఇక మనం తీసుకుంటాం. మీరున్నారు మేధావులు, మనం ఉన్నాం, ఎట్లా లీడ్ తీసుకుంటాం, అలా ఒళ్ళు ఎట్లా ఇరగొట్టాలో కూడా ఇరగొడతాం. ఎందుకు ఇది బాధ అవుతా ఉందంటే పిల్లలేం ఖాళీగా తిరుగుతుంటారు, నువ్వేం ఏసీలో తిరుగుతావు. తెలంగాణ ఉద్యమం ముందు నీకు ఎంతరా నాయన, నీ బతికెంత నీ కథ ఎంత తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కార్ లేనైనా స్కూటర్ లేనైనా నువ్వు 10,000-20 కోట్లు సంపాదించుకుంటావు. మరి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర లేదా, ఉద్యోగుల పాత్ర లేదా, పట్టభద్రుల పాత్ర లేదా, పెన్ డౌన్ చేయలేదా ఉద్యోగులు? నిరుద్యోగులు అయితే జై తెలంగాణ అనుకుంటూ ఎదురుగా వస్తున్న రైలుకు ఎదురుది చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లకు దూకిరు కదా. మరి ఎవరికి న్యాయం జరిగింది ఇక్కడ? ఉద్యోగాల కోసమేగా. ఆంధ్రాలో అన్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాలు అన్నాం, ముఖ్యంగా నియామకాల కోసమే కదా పోరాడింది. అవును, ఉద్యమకారులు 2 టర్మ్స్ చేసి 10 ఏళ్ళు చేస్తే నిరుద్యోగం పోలేదంటారా? ఎక్కువైంది అంటున్నా నేను. ఎక్కువైందంటారా? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, చూసుకోరు మీరు అందరు, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ నీకు రాలే నాకు రాలే. మరి నువ్వు ఇక్కడ ఉండనే వద్దు కదా అన్న, ఉద్యోగం వస్తే అనేక పోరాటాలు చేసినావు, గొప్ప మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ నువ్వు. ఎప్పుడో మరి నాకు తెలిసి ప్రొఫెసర్ ఎక్కడో కావాలి, వచ్చిందా మీకు? గుండె మీద చేసుకొని మనం రాలేదు కానీ ఎవరికి రాలే. ఇక నీకు మేధావులు ఉన్న మనమే రానప్పుడు ఎవరికి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎదిరించేటోడు, ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేది రాజ్యం అన్నాడు. అట్లాంటి వ్యక్తి వచ్చిండు, మళ్ళీ ఇంకా మీతో సపరేట్ వర్క్ ఏముంది నిరుద్యోగులు? అదే నేను ఎదిరించేటోళ్ళు బెదిరిస్తారు ఇప్పుడు వచ్చి అంటున్నా, ఏయ్ ఉద్యోగం అడుగుతావా బిడ్డ, ఈ సంగతి ఏందో చెప్తాను. ఇప్పుడు అదే నడుస్తుంది. మళ్ళీ ఈయన భాగవతం చక్కదనం ఏం బాగాలేదు. 6 నెలలు టైం ఇచ్చినాం. నేను కూడా ఫస్ట్ నెలలో విమర్శిస్తాము, నేను కూడా చెప్పిన కొంచెం టైం ఇద్దాము, ఒక 2-3 నెలలు టైం ఇద్దాము, ఎందుకంటే వాళ్ళు కూడా రావాలి, దాని పరిస్థితి ఏందో చూసుకోవాలని. 6 నెలలు సరిపోదా? నేను ఏమంటున్నానంటే ప్రణాళికకు నెలలు ఎందుకు టైం పడుతుంది? సింపుల్గా ప్రభుత్వాలు ఖాళీలను గుర్తించడానికి ఎన్ని రోజులు టైం పడితే ఒక రోజు పడుతుంది నిజంగా మనసు ఉంటే. తర్వాత ఏంది, ఈ ప్రైవేట్ కంపెనీలో ఒక సమావేశం పెట్టి ఒక జీవో తీసుకొని చట్టం తీసుకురా అంటున్నా. మైపాల్ అన్న పోతారు, రాఘవేంద్ర అన్న పోతారు, చట్టం ఇట్లా కాపీని ఇట్లా వారేస్తాం, తీసుకోరా బిడ్డ అంటే తీసుకుంటారు. నిరుద్యోగ సమస్య అంతమైతే ఎందుకు చేయలేకపోతే 6 నెలల టైం పడుతుంది దానికి. నేను ఏమంటే గివ్ మీ కపుల్ ఆఫ్ డేస్ అని అడుగుతా ఉన్నా. ఒక 2 రోజుల టైం నేను చేస్తా, నువ్వు తప్పుకోవాయా, నేను చేస్తే ఇక మనం చేద్దాం. పైల్పి ఒకటే రోజులో చెప్తా ఉన్నా నేను, జీవో తీసుకురా, చట్టబద్ధత కల్పించు. స్థానికంగా వస్తే ఇప్పుడు నేనేమంటున్నా, ఖాళీగా తిరిగే పిల్లగానికి ప్రభుత్వ కొలువు అయితే 20,000-30,000 వస్తాయిగా. ఇక్కడ పీజీ చదువుకున్నాక ₹1,00,000 ఇస్తూ ఉన్నారు పక్క రాష్ట్రం ఆయనకు. నేనేమన్నా 80,000 మాకు ఇంక 20,000 తక్కువ. ఇంకొకటి ఏం చెప్తా ఉన్నా, వీళ్ళు మోసదోళ్ళ పోతారు. కాంగ్రెస్ కూడా అద్భుతమైన మేనిఫెస్టో, పెన్షన్లు పెంచుతా, ఇది పెంచుతా ఉంటుంది. పెన్షన్లు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా నేను. నువ్వు ఇచ్చే 2,000 దేయి అని తెలంగాణ సమాజం ఎందుకు అడుక్కోవాలని నిలదీశాను నేను ఎన్నోసార్లు. నిరుద్యోగ సమస్య అంతమైతే పట్టభద్రులు మనంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నాం. ఒక 80,000 నాకు వస్తే డ్యూయల్ అకౌంట్స్ తీయమన్నాం. ఈ సన్నాసులకు తెలియదు మరి, అంటే నేను బాధపడతా ఉంటాం. డ్యూయల్ అకౌంట్స్ అంటే ఏంది? ఒకటి పేరెంట్ అకౌంట్ ది, ఒకటి ఉద్యోగస్తుని అకౌంట్ ది. నిరుద్యోగ పిల్లగానికి ఉద్యోగం ఇచ్చి ఖాళీగా తిరిగే పిల్లగానికి 80,000 ఇచ్చి 10,000 నువ్వు ఇచ్చే 2,000 ఏమవుతుంది? 70,000 మా అబ్బాయికి 10,000 వీళ్ళు సంతోషంగా బతారుగా. 2,000 ఏం వెళ్తుందని ఇవ్వాలి? ఉప్పు వెళ్తుంది, పప్పు వస్తుంది, బియ్యం వస్తుంది. 10,000 ఇస్తాం మేము. ఇక నిరుద్యోగ సమస్య అంతమవుతుంది. 2,000 తీసుకుంటే 10,000 తీసుకుంటారు మా తల్లిదండ్రులు. ప్రభుత్వ ఖజానా మీద ఇలా పబ్బం గడుపుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి చక్కని మేనిఫెస్టో పెట్టి నేను 2,000 ఇస్తున్నా, 3,000 ఇస్తున్నా అని 30,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారుగా. అది మిగిలిపోతుంది అంటున్నా. ఇక్కడ 30,000-40,000 కోట్లు ఇది మిగిలిపోతుంది. మనం ప్రభుత్వ కొలువులు లేకుండా మేము ప్రైవేట్ రంగంలో తీసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే 30-40 సుమారు 1,00,000 కోట్లు ఇక్కడ మిగులు బడ్జెట్ చూపిస్తా అంటున్నా నేను. ఇది ఆషామాష ఏం కాదు. 1,00,000 కోట్లతో తెలంగాణ పచ్చబడదా? ఇంకా నిరుద్యోగ సమస్య పోతేనే ఇంటికో ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఏమైతే గ్రామం మొత్తం సస్యశ్యామలంగా మారుతుంది. అవునా కాదా? అంటే పేదరికం పోతుందిగా. పేదరికం పోవాలంటే డబ్బులు రావాలి. సింపుల్గా స్పీచ్లు ఇస్తాం, పేదరికం పోగొడతా, బిలో పావర్టీ లైన్ అని మాట్లాడుతూ ఉన్నాం కదా. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు మరి ధనవంతులుగా మారాలంటే ఏం కావాలన్నా? ఉద్యోగం కావాలి. సింపుల్గా పిల్లలకు ఉద్యోగం ఇస్తే లక్షాధికారులు అవుతారు. గట్ల తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది కదా. స్పీచ్లు ఇస్తే అవుతుందా? నేను బంగారు తెలంగాణ చేస్తాను, నేను వెండి తెలంగాణ చేస్తాను, ఎట్లా సాధ్యం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తాను మీకు నమ్మకం లేదన్నా? ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అయి చేస్తేనే అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలనుకుంటే ఏం చేసిందని అడుగుతా ఉన్నా నేను.
ఇప్పుడు పోరాటం చేసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు నాకు అవకాశం నేను వీరుని శూర్యుని 1 వీక్లోనే నేను అంతం చేసేస్తా, నెలలోనే అంతా నేను సమస్యలను పరిష్కరిస్తా అన్నాడు కదా. మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్గా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెలనో 2 నెలలు కాలేగా, నేను వారం రోజులు అంటే నేను అన్న 2 నెలల టైం తీసుకో అన్నా. ప్రణాళిక ఏది అంటున్నా. ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కనీసం సోయుందా 200% అటర్ ఫ్లాప్ అంటాం. ఫెయిల్యూర్ అంటేనా నేను కాదు, మళ్ళీ పాస్ కావచ్చు. ఇది అటర్ ఫ్లాప్ అని ఎందుకు అంటున్నా అంటే, వినాను ఎందుకు అంటున్నాం ఇది కూడా అంటే, విమర్శించాలని ఏం కాదు అక్కడ. మీరు ఎమ్మెల్సీకి పోటీ చేస్తారు కాబట్టి తిడుతురా. అదే నేను అంతకన్నా ముందు కూడా వీడియోలు చూపిస్తా అంటున్నా, ఇప్పుడు కూడా చూపించవచ్చు మీ లైవ్లో. 2.5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా, అది కూడా చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముందు ఒక జర్నలిస్ట్ మనమైన సమస్యను గుర్తించాలి. రోడ్డు మీద పోతున్నాం, ఒక దగ్గర గుంట ఉంది, కింద పడతా ఉన్నారు. చిన్న గుంటనే అంటారు కానీ ప్రాణాలు కూడా పోతాయి. కింద పడితే ఇంకా వచ్చి లారీ ఎక్కుతుంది, బస్సు ఎక్కుతుంది. చిన్న గుంటనే కావచ్చు, దాని ద్వారా వచ్చే ఫలితం అనేది పెద్దగా ఉంది, ప్రాణాలు పోతా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? గుంటను గుర్పాలి. అంటే నువ్వు ఏం గుర్తించాలి? అది గుంట ఉన్నదని గుర్తించి దాన్ని హైలైట్ చేయగలగాలి. ఒక రోడ్నే యూనిట్గా తీసుకొని రాష్ట్రాన్ని చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రధాన సమస్య, బర్నింగ్ సమస్య ఏంది? నిరుద్యోగ సమస్య. ఏం చేయాలి? ఉద్యోగాలు కల్పించాలి. ఎట్లా కల్పించాలి? ఉందా? ఎందుకంటే చట్ట సభల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటున్నారు? నీలాంటి నాలాంటి పక్కకు పెట్టి 10వ తరగతి చదువుకున్న ఆయన, ఇంటర్ చదువుకున్న ఆయన పోతూ ఉన్నారు. చట్టాల మీద ఏం అవగాహన ఉంటుంది? చట్ట సభల్లో చట్టాల మధ్యలో కూర్చొని చట్టాలు చేసే వాళ్ళకి అవగాహన లేనప్పుడు ఎవరి సమస్యలు ఎట్లా తీరితే చెప్పరు. ఇంకోటి సూటిగా అడుగుతున్నా, అందుకే అంటున్నా, పాత చట్టాలను తుంగలో దొక్కిపోయండి అంట. నేను కొత్త చట్టాలను కూడా ఎందుకు తీసుకురావాలంటే, పాత చట్టాల ప్రకారం వీళ్ళంతా సస్టైన్ అవుతూ ఉన్నారు. ఒక ఫ్యూన్ ఉద్యోగం పెట్టు నువ్వు, గ్రూప్ 4 అంటే ఇంత పెద్ద బుక్ చదవాలి, మనం పరీక్ష రాయాలి, 1,00,000 మంది రాస్తే 10 మందికి వస్తుంది. మరి ఎమ్మెల్యే కొలుకు కానీ మంత్రుల కొలుకు కానీ ఏం పరీక్ష పెడుతున్నా చెప్పురు ఇక నాకు. ప్లీజ్ టెల్ మీ ద రీజన్. ఏం పెడుతున్నారు మీరు చెప్పురు అని నిలదీస్తా ఉన్నా. ఏమైనా రాజకీయ రంగు పూసుకోవడం, వ్యాపారాలు చేయాలి, ప్రభుత్వ భూములు, వక్ భూములు, చెరువు శిఖం భూములు, కాంతిశికుల భూములు, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు, హెచ్ఎండిఏ పరిధిలోని భూములను కబ్జాలు పెట్టాలి, కబ్జాలు పెడితే వాళ్ళకి సహకరించాలి, వెంచాలు కొట్టాలి, 500 కోట్లు సంపాదించుకోవాలి, 50 కోట్లు పెట్టాలి, గెలవాలి. ఏం పద్ధతి ఇది? ఎక్కడ పోతుంది రాజ్యాంగం? అందుకే చెప్తా ఉన్నా, మరొక మారు మీ పాత చట్టాలను తుంగలో దొక్కిపడేయండి అని చెప్తా ఉన్నా. కొత్త చట్టాలు తీసుకురావాలి. ఎట్లా ఉండాలి ఆ చట్టాలంటే? అవినీతి పరుల గుండెలో వెనుకలో పుట్టాలి. ఎవరైతే ప్రభుత్వం కబ్జా పెడుతున్నారో వాడిని మక్కెలు ఇరగదాన్ని ఎలాగ ఉండాలి, శాశ్వతంగా జైల్లో ఉండాలి, వారు తిన్నది మిత్తితో సహా కక్కించాలి. ఇక్కడ మరొకటి చెప్తా ఉన్నాం, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు ఎట్లా వస్తున్నాయి? మైపాల్ యాదవ్ 20 ఏళ్ళ నుంచి పోరాడుతుండు, ఇప్పటి కూడా తినలేక అల్లాడుతూ ఉన్నాం, కంట్రోల్ బియ్యం తింటున్నాం మనము. మరి 5 ఏళ్ళు ఎమ్మెల్యే అయితే నువ్వు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నావు? కాబట్టి లోపడేరి. రాజకీయ నాయకులను అంటలేను, శాఖ కమిషనర్లు కావచ్చు, ఉన్నత అధికారులు ఎవరైతే అవినీతి చేస్తూ ఉన్నారో, మళ్ళీ ఇక్కడ స్పష్టంగా అవినీతి చేసి అన్ని భూములను కబ్జాలకు గురి చేసి వాళ్ళకి సహకరిస్తూ లక్షల పోగెట్లు వేసుకొని నా కొడుకులందరినీ జైల్లో పెట్టాలి శాశ్వతంగా. ఎట్టుండాలంటే ఆ జైలు మన ప్రజల మధ్య కూడా ఉండదు, మేకవన్య పుల్లులు కాబట్టి. తర్వాత వాళ్ళ ఆస్తులను జాతీయకరణం చేయండి, ఇక తెలంగాణ పరం చేయాలి. అన్నిటి మీద పోరాడినాం అన్న మనం. ఓకే అన్న, మీరు చేసిర్రు, ఇప్పుడు ఎమ్మెల్సీలో చేస్తారు. ప్రధాన పార్టీలతో మీరు మీకు మీడియా లేదు అంటే ఉంటే యూట్యూబ్ ఛానల్లో 3-4 సపోర్ట్ చేయొచ్చు, మీ ఛానల్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద మొత్తంలో ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది, కాంగ్రెస్కు ఉంది, బీజేపీకి ఉంది. మరి మీకు ఏం లేదు కదా, మీకు అసలు గెలుతా నమ్మకం ఉందా? ఏంటంటే కొంత హైప్ చేయాలన్నది మంచి క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ అన్న. ఒకటే అంటావు, అసలు ఎట్లా మీకు పబ్లిక్లో రీచ్ కావాలంటే మీడియా కావాలి కదా. మీరు ఒక పత్రిక రాసిందా మీది? ఆంధ్రజ్యోతి కానీ రాసినాయి. ఇప్పుడు పోటీ చేస్తున్నా చిన్న పత్రికలు నేను ఇలా పేపర్లో చూసిన, ముగ్గురే పెట్టారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే రాకేష్ రెడ్డిది, కాంగ్రెస్ నుంచి పోటీ చేసే తిన్మార్మల్ అన్నది, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి అని ముగ్గురు హైలైట్ చేసింది. కానీ మీ పేరు నేను చూడలేదు. ఇది మీరు చెప్పాలి జర్నలిస్ట్గా. కాంటెస్ట్ ఎంతమంది చేస్తూ ఉన్నాం, విత్డ్రా కాక మిగతా వాళ్ళందరూ. నిజంగా జర్నలిజం అంటే ఏం చేయాలి? పార్టీల నుంచి నిలబడితేనే అభ్యర్థుల నెంబర్ 1 తీసుకోవాలి. జర్నలిజం కూడా అందుకే అంటా ఉన్నాం, పక్కదారి పట్టవద్దు. తర్వాత ఒక అభ్యర్థిగా నిలబడతా ఉన్నాం మనం. నిలబడ్డప్పుడు 10 మంది 15 మంది ఉంటే ఇంతమంది ఉన్న లిస్ట్ చేయాలి. ప్యాకేజీలకు అమ్ముడు పోయే వార్త రాసినట్టు వద్దు నాకు అంటా ఉన్నాం. నెంబర్ 1. సెకండరీ, ఈ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికకి ఏం సంబంధం? ఇది ఎగో సభ ఎమ్మెల్సీ, పార్టీ గుర్తుండని ఎన్నిక. మరి పార్టీ ముసుగులో వస్తున్న వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి? ఒక రకంగా చెప్పాలంటే పార్టీ సింబలే ఉండదుగా, ఎవడైనా ఇండిపెండెంట్ అని నేను అనుకుంటున్నాను. మరి బీఆర్ఎస్ బలపరిచిండు, కాంగ్రెస్ బలపరిచిండు అంటే అది ఎంతవరకు సమంజసం? మొన్నటి వరకు బీఆర్ఎస్ చక్కదనం చూసినారు పట్టభద్రులు, ఏడ కూసబెట్టరు అక్కడ కూసబెట్టరు. 6 నెలలు ఇలా చక్కదనం ఏందో బయటపడ్డది. ఇక బీజేపీ ఏందో మీ అందరికి తెలుసు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు దానికి పెద్ద సంబంధం కూడా ఏమి ఉండదు. వాళ్ళు ఏదో రాజకీయ పార్టీగా పోతా ఉన్నారు, అటు పోతా ఉన్నారు. కానీ నేను ఏమంటా ఉన్నా అంటే, నిజంగా పట్టభద్రులు ఈ రోజు వరకు ఎందుకు సమస్యలు ఉన్నారు? గతంలో పాలించలేదా? బీఆర్ఎస్ పాలించిందిగా, ఎందుకు సమస్యలు సాల్వ్ కాలే? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తూ ఉన్నారు? మళ్ళీ వేరే పార్టీ నుంచి ఒక అభ్యర్థిని తెచ్చుకొని ఎందుకు పెడతాం? అసలు పార్టీలే ఇంకా రావద్దు. నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగులు నా అన్నలు నా తమ్ములు, పట్టభద్రులు నా అన్నలు తమ్ములు అంటున్నారు కదా.
మీకు దమ్ము ధైర్యం ఉంటే మనలాగా నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఒక సమావేశం పెట్టాలి ఏ పార్టీ అయినా. అసలు పార్టీలే ఇన్వాల్వ్ కావద్దు. ఏది మాకు గులానందం ఉంది మేము ఇన్వాల్వ్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మేధావులందరినీ కూర్చోబెట్టాలి. మన నుంచి ఒకరిని ఎన్నుకోవాలి కదా. మరి పార్టీ సభ్యత్వం ఉన్న ఆయన ఎన్నుకుంటే పార్టీ సభ్యత్వానికి ఎన్నికలకి ఏం సంబంధం? నాకు ఏ పార్టీ సభ్యత్వం లేదు. నాకు ఉన్నదల్లా ఏ పార్టీ సభ్యత్వం లేదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఉన్నదల్లా 4,63,000 మంది ఓటర్ల మద్దతు ఉంది. తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజల మద్దతు ఉన్నది. మీరు గెలుస్తారనుకుంటారు. 200% గెలుస్తాం. అలా మైపాలన్నా నేను కూర్చుంటాం. ఎందుకు గెలుస్తాం అనేది కూడా చెప్తున్నా. దీని మరి మనల్ని అంటున్నాడు ఆయన కొంత సెలబ్రిటీ. మీరు అట్లాంటి వ్యక్తిని తట్టుకొని నిలబడే శక్తి ఉంది అంటే మాకు 100 కోట్ల కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది. సెలబ్రిటీ అంటే ఏంటిది మీ దృష్టిలో? అంటే జర్నలిస్టా, రాజకీయ నాయకుడా, తేల్చుకొని ఆయన సెలబ్రిటా? ముందు నేను ఏమంటున్నా అంటే మన మీద మనకు అవగాహన ఉండాలి. మైపాల్ యాదవ్ ఎవరని నన్ను అడిగిన ఇంత ముందు వచ్చి ఏ టీవీకి ఇంటర్వ్యూకి పోతున్నా అంటే మైపాల్ యాదవ్ ఇంటర్వ్యూకి ఏమన్నా నికార్స్ అనే జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినాను. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఆ టీవీ అంటే ఎవరికి సపోర్ట్ చేయదు. ఎవరు వచ్చి నన్ను కూడా పిలిచి నేను ఏ పార్టీ లేదు కదా. మరి మిగతా ఛానల్స్ కొంతమంది మిత్రులు పిలిచి అన్న కూడా పిలిచినాడు. మరి ఇంకో కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప ఎందుకు అన్న నిలబడుతురట. నిన్న మన పార్లమెంట్ ఎన్నికల బిజీ ఉన్నా వస్తారా అంటే పోతా ఉన్నాం. నిజంగా ఆయన పార్టీ ముసుగులో ఉంటే రాఘవేంద్ర నన్ను ఏం చేయొద్దుగా ఇంటర్వ్యూ. మరి తీర్మార్మాలకు ఉన్న క్వాలిఫికేషన్ నేను చెప్పవు. నాకు జర్నలిస్ట్ అన్నాడు. మైక్ల ముందు నేను కూడా మాట్లాడతా. 2-3 గంటలు మాట్లాడమంటే ఈజీగా మనం మాట్లాడగలుగుతాం. జర్నలిస్ట్ అన్నాడు. ఫస్ట్ అసలు కథ ఏంటంటే ఈయన క్యూనిస్ పెట్టకముందు నుంచి నాకు తెలుసు ఈ ఉసరవే లేదు అనేది. ఫస్ట్ బీఆర్ఎస్ తీర్మార్మాల్ అనేది గోషి గొంగడు కట్టుకొని తిరిగి సపోర్ట్ చేసినాం మనందరం కూడా. బీఆర్ఎస్ నుంచి ఆయన 2-3 నెలలు కొంచెం ఫోకస్ కూడా కావాలి. నాకు ఎమ్మెల్సీ టికెట్ కావాలంటే అలా ఒక తనదంతా బయటపడ్డాడు. కాంగ్రెస్కి అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వీళ్ళు అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చినారు. కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్లో ఉండా మరి లేడు. మళ్ళీ బీజేపీకి వచ్చిండు. అమ్మ కాంగ్రెస్ దొంగలు, బీఆర్ఎస్ దొంగలు, బీజేపీ వీరులు శూరుడుగా మేము అవినీతి మీద యుద్ధం చేస్తాడు. మళ్ళీ టర్న్ తీసుకున్నాడు. 7200 అన్నాడు. బీజేపీ పార్టీ లాగా, కాంగ్రెస్ పార్టీ లాగా, మరి బీఆర్ఎస్ పార్టీ లాగా 7200 నుంచి పోరాటం చేస్తా అన్నాడు. సరే అని అట్లా కూడా యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు. ఈయనతో మనం మామూలుగా ఊసరవెల్లాగా ఎవరు మారుతారు, రాజకీయ నాయకులు మారుతారు అనుకుంటున్నాం. మీరు ఈ పందాన్ని గమనించాలి. మళ్ళీ వచ్చినారు కాంగ్రెస్కు. వచ్చి 7200 నుంచి క్యాండిడేట్లను నిలబెడతారట. కాంగ్రెస్కు ఓటేయాలని అంటారు. ఇది మోసమా కాదా? మరి 7200 ఎందుకు? అందరూ అంటూ పీకనీకి ఏమైనా పెట్టుకున్నామా అని అన్నారు. ఏది 7200 అంటే? ఆయన ఏదో పార్టీ లేక పెడతా నేను 7200 నుంచి కొంతమంది క్యాండిడేట్లు నిలబెడతా అన్నారు. 7200 మంది అవినీతి పాలు ఉన్నారు అన్నారు. ఒక్కనన్నా వెలికి తీసినావా మరి జర్నలిస్ట్గా? మేము 100 కథనాలు ఇచ్చినాం. మరి మేము కూడా ఇక్కడ గ్రహించాల్సింది విజ్ఞాన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు ఏంటంటే జర్నలిస్ట్ అంటే జర్నలిజంలో ఉండు, లేకుంటే ఒక జర్నలిస్ట్ రాజకీయ నాయకుడిగా మారొద్దు అంటే ఉంది అవకాశం. యూ కెన్ గో. మీరు కూడా జర్నలిస్ట్ ఇప్పుడు పొలిటికల్ కాదుగా, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాం. మీరు రాజకీయ పార్టీలో జాయిన్ కాలేదు. అందుకే క్లారిటీగా చెప్తా ఉన్నా. నేను బీఆర్ఎస్ కోలే, కాంగ్రెస్ కోలే, బీజేపీ కోలే. పోతారేమో గెలిపిస్తే. ఎవరు పోయేది ఉంటే ఇప్పుడు పోదు కదా అన్న. ఎప్పుడు ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసుకొని మాకు తెలియని వాళ్ళు కూడా ఎవరు ఏదో మూలక టికెట్ కూడా తెచ్చుకుందాం. మరి ఆ ఆలోచన లేదు కాబట్టి పోలే అంటున్నా. క్లియర్గా 16 ఏళ్ళ నుంచి చూడండి. నేనే ఓపెన్ చెప్తాను, సభ్యత్వమే లేదు నాకు ఏ పార్టీ. అన్ని ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అన్ని పార్టీలు సమానమే, అందరు వ్యక్తులు సమానమే. మోర్ ఓవర్ ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టాలి, అలా కబంధ ఆస్తాల్లో బంధించాలనుకుంటే ఆస్తాలను తెగ నరుకుతామని చెప్పినాం ఎన్నో రోజులు. 100% చెప్తా ఉన్నాం ఈ రోజు కూడా. సరే ఇప్పుడు మీకు ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటారు? మరి ఇప్పుడు మల్లన్న కాదా? మీకు మల్లన్న కాదు, ఎల్లన్న కాదు, ఎవరు కాదని. ఎందుకంటే మల్లన్న అనే వ్యక్తి మనం మాట్లాడుకుంటున్నాం కానీ మీరు సర్వే చేయండి. ఉత్తగనాల్సిన మాటలు ఏం లేదు. ఎందుకంటే నేను గ్రౌండ్ స్థాయిలో దాదాపు 2.5 ఏళ్ళుగా పనిచేస్తున్నాయి. 1 సంవత్సరం 2 సంవత్సరం 3 ఏళ్ళు ఇప్పుడు అలా 16 ఏళ్ళుగా నాకు ఉమ్మడి నల్గొండ జిల్లా వరంగల్ ఖమ్మంతో మంచి అనుబంధం ఉంది. అక్కడ మేధావులతో ఇంటరాక్షన్, అనేక మీటింగ్లలో పాల్గొన్నాం. అంటే ఎట్లా ఉండాలి, బడుగు బలహీన జనాభా తమాషా పద్ధతి అంటే ఏందనేది లెక్క చెప్పినాం. మనం ఎట్లా ఉండాలి ఇంకా అందరు స్పీచ్లు కాకుండా డిఫరెంట్గా ఇచ్చినాం. మోర్ ఓవర్ స్కూల్ పెట్టినాం ఒకటి. తంగటిపల్లి అని ఒక చిన్న కుగ్రామం దామర్లో, చిన్న గ్రామంలో ఒక మంచి స్కూల్ కడితే చౌటుప్పల్ పెద్ద పెద్ద పట్టణాల నుంచి వచ్చినారు. సర్వీస్ చేసాం కాబట్టి ఇయ్యాల కాదుగా 15 ఏళ్ల క్రితం నేను చేసింది. 15 ఏళ్ల క్రితం చేయలేము, మేము చెయ్యం కూడా. ఇది కూడా ఎందుకు రావాల్సి వస్తుందో చెప్తా ఉన్నా నేను. మనం మంచి చదివి ఇచ్చినాం, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్ అంటాం. నిజంగా కూడా ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలు కొంత బాగుంటుంది గ్రామీణ స్థాయిలో. అప్పుడు ఏ ప్రభుత్వం తీసుకురాలి, ప్రభుత్వ బళ్ళలో ఇంగ్లీష్ మీడియం అని ఇప్పుడు పెడుతున్నారు. 20 ఏళ్ల కిందనే మనం చెప్పినాం, పెట్టినాం, సక్సెస్ చేసాం. ఇవాళ నా స్టూడెంట్స్ స్వచ్ఛందంగా తిరుగుతారు. ఒక 2600 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, సెలవులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు అయితే ఎంతమంది ఇక అన్న మీరు బాగా పోరాటం చేస్తూ ఉన్నారు తిరుగుదామని. కానీ నేను ఒకటేమంటే రాజకీయ ఎజెండాతో వచ్చే ఎన్నికలు కాదు ఇవి. మేధావులు ఇప్పుడు మీరున్నారు, మీరు రావాలి. నిజంగా చెప్పాలి, నేను చెప్పిన చాలాసార్లు మీతో కూడా ఒకసారి డిస్కస్ చేసిన. సరే ఇక మీరు ఏం ఆలోచన చేసారని తెలియదు. మీరు ఉన్నాను అన్న, మన అందరం సపోర్ట్ చేద్దామని కూడా అనగా. ఎందుకన్నావు నువ్వు ఏ పార్టీకి సంబంధం లేదు, కొట్లాడినావు,
డప్పులు పట్టుకున్నావు, కాళ్ళు మొక్కినావు, అవినీతి మీద పోరాటం చేసినావు, అవినీతి సర్కార్ని అంటున్నాం. ఇక్కడ దొంగలు ఏం చేస్తున్నారు అంటే మనలాంటి వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళని ఉసిగొలుపుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని ఉసిగొలుపుతున్నారు, బీజేపీ వాళ్ళని. మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నా, వేల సార్లు చెప్పిన, పిఎంఆర్టీఓ ఆర్జీ మీడియా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కొమ్ముగాయం. బీఆర్ఎస్ సర్కార్ ఉందంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ అంటే మనం మూర్ఖులం అంటున్నాం. వన్స్ ద గవర్నమెంట్ ఈస్ ఫార్మ్ దట్స్ ఇట్. అంటే తెలంగాణ గవర్నమెంట్ అన్నాం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటాం. బీఆర్ఎస్ సర్కార్ అని ఎందుకు అనాలి? రాజకీయ పార్టీ కాబట్టి ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరూ అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్కే పనిచేస్తాను, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్కే పనిచేస్తా, అట్లా కాదు కదా. సీఎం అంటే ఆయన ఈజ్ విత్ ఆల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ లాగా ఉండాలి కదా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే పిఎంఆర్టీవీ అయినా ఆర్జీ మీడియా అని ఈ పార్టీలకు వ్యతిరేకం అంటా ఉన్నాను. మరొకసారి గ్రహించాల పట్టభద్రాలు అట్లాంటి వాళ్ళ మక్కలు ఇరగదంగనాలని చెప్తా ఉన్నాం. మీకోసం నిజంగా పోరాటం చేస్తున్నది మేము. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇల్లు అమ్ముకున్నారు, వాకిలు అమ్ముకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్ళు అధికారం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ జెండాను మోస్తున్నారు, వాళ్ళ ఏజెండాను మోస్తున్నారు, తినలేదు. వచ్చినాయా వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయా? అంటే మేము ఆగం చేస్తున్నారు, మనల్ని ఆగం చేస్తూ ఉన్నారు. కేవలం రాజకీయ ముసుగులో ఉన్న 1% మందే. మళ్ళా ఇప్పుడు తెలంగాణ సంపద మొత్తం కూడా నేను చెప్తా ఉన్నా ఛాలెంజ్ చేసి, గతంలోనన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ ఉన్నాం, అట్లున్నాం. పేదవాళ్ళం పేదలాగా ఉన్నాం, మధ్యతరగతి వాళ్ళం మధ్యతరగతి లాగా ఉన్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో ఏమైంది? పేదవారు బిలో పావర్టీ లైన్కి వచ్చేసిండు, మధ్యతరగతి వాడు పేదవాళ్ళ లాగా వచ్చేసిండు. ఇక ఉన్నదవరని 1%. రైట్. మరి రాకేష్ రెడ్డి ఉన్నాడు అని అమెరికా నుంచి నేను జాబ్ వదిలేసుకుని వచ్చిన, వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నాడు. మరి ఆయన పోటీ కదా మీకు? అదే నేను అంటున్నా, ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్తా ఉన్నాడు, పట్టభద్రుల మీద అవగాహన ఉన్న ఆయన అయితే బీజేపీలో ఉన్నాడు, ఆడ బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి. ఇప్పుడు ఆయన అంతకుముందు బీజేపీ కదా, అంతకుముందు బీజేపీ, ఇప్పుడు ఆయన పోటీ మరి మీకు అంటున్నా. పోటీ కూడా కాదు, ఆయన కూడా తెలుసుకోవాలి. బీజేపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ విమర్శించిండు, లంగలు దొంగలు అన్నోడేగా. లంగ దొంగ పార్టీ నుంచి ఎందుకు వస్తున్నా నువ్వు? మనం కూడా అది కాదా? మరి ఒప్పుకో, నేను కూడా కాదే. ఎండ కదా బీఆర్ఎస్. నేను అందుకే పోటీ చేస్తలేనుగా. పట్టభద్రుల మద్దతు ఇండిపెండెంట్గా వస్తున్నాగా. మనం పార్టీ మద్దతు ఎవరైనా అడుగుతారు, మనం ఎందుకు మొగ్గు చూపుతాం? ఏ పార్టీ అయినా అడగవచ్చు, అడిగే పాసిబిలిటీస్ కొంతమంది నుంచి మధ్యవర్తిత్వం పెడితే నేను ఏమన్నా అంటే, దయచేసి ఇది పార్టీలకు సంబంధం ఉన్న ఎన్నిక కాదు, పట్టభద్రులు క్లారిటీగా ఉంటారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా నువ్వు ఏం పని చేసినా, నీ వీరత్వం ఏంది, నీ శూరత్వం ఏంది, గతంలో ఏ పార్టీని తిట్టినా మళ్ళీ ఆ పార్టీ వాళ్ళతో ఛాయ్ ఎట్లా తాగుతున్నావు, ఇప్పుడు మంచి పార్టీ అని. ఇప్పుడు మైపాలనే నేను విమర్శించిన ఆ రోజు, 4 రోజులు కానీ మంచోడు అవుతాడు, మళ్ళీ ఇంకో పార్టీ కొని చెడ్డోడు అవుతాడు. ఇదేంది మరి చెప్పాలి వాళ్ళే. అందుకే విఘ్నులు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే కొంచెం ఛాన్సెస్ ఉండేనా రాకేష్ రెడ్డి? నాకు అసలు ఇండిపెండెంట్గా పోటీ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకి ఎందుకు లేదంటే, పట్టభద్రులు ఎవరు రాకేష్ రెడ్డిని గుర్తుపడతారో ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఎట్లుంటుంది అన్న అంటే, పట్టభద్రులలో అనేక రకాల వర్గాలు ఉంటాయి. నిరుద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఉన్నారు ప్రధానంగా, చిరుద్యోగులు ఉంటారు, టీచర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. అంటే ఉద్యోగాలకు సంబంధించిన చిన్న పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఉంటాయి అన్న. ఈ శ్రీని కంపెనీ లాంటిలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిగ్రీ హోల్డర్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అందులో కూడా డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఏదో ఒకటి అంటే మేధావులని 10 ఏళ్ళ నుంచి ఏం జీతాలు రాలేగా. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే లెక్చరర్లు ఉన్నారు, వివిధ స్కూళ్ళలో పనిచేసే ప్రైవేట్ టీచర్లు ఉంటారు, గవర్నమెంట్ టీచర్లు ఉంటారు. వీళ్ళందరి జీతాలు ఎంత ఉంటాయి? ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను ఎంత ఉంటుంది? పీజీ చదివిన ఆయన కూడా 10,000 ఇయర్, ఎందుకంటే స్తోమత ఉండదు. బట్ డిగ్రీ కళాశాలలో పనిచేసే వాళ్ళు 15,000 20,000 ఇయర్. ఎందుకు ఇయర్ అంటే, ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ సర్వనాశనం చేశారు. పిల్లల్నేమో కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలేమో విడుదల చేయకపోయా. అప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతారు? వాళ్ళు టీచర్లకు ఇవ్వలేరు, జీతాలు ఇవ్వలేరుగా. 5,000 10,000 మేము అప్పు తెచ్చి ఇస్తున్నామని అంటారు. ఎంత ఫాల్స్ ఉంది అది ప్రభుత్వాలన్నీ. కాబట్టి ఇప్పుడు పట్టభద్రులు స్పష్టమైన వీళ్ళందరి సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు రావాలి. ఎందుకు? ఇదేమో షోకు కాదుగా ఎమ్మెల్సీ అంటే. ఏం పని మన పని ఏంది? జర్నలిస్ట్గానైనా సమస్యలను వెలికి తీయాలి, సొల్యూషన్ ఏందో చెప్పాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీకి ఏంది? సమస్యలను వెలికి తీయాలి, సొల్యూషన్ ఏందో చెప్పాలి, అవి అమలయ్యే దిశగా కొట్లాడాలి. అంటే నీకు ముందు సమస్యల మీద అవగాహన ఉండాలి, దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి. ఫస్ట్ బతిలాడతాం, రిక్వెస్ట్ చేస్తాం, ఒత్తిడి పెంచుతాం, లేకపోతే మెడల్ ఇరగదని అయినా మరి చేయాలంటే అద్భుతమైన ప్రణాళిక. ఇది 3 దశలో వచ్చేది కదా. మరి ఈ పార్టీ ముసుకున్న వాళ్ళకి ఏం అవగాహన ఉంటుందని మీకే తెలుసు. నాకని ఈ ప్రైవేట్లో చేసి పనిచేసే వాళ్ళకి, డిగ్రీ హోల్డర్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ పాపం శ్రమ దోపిడీ జరుగుతుంది, అనుకున్నంత సాలరీ ఇవ్వట్లేదు, పని కూడా ఎక్కువ చేయించుకుంటారని విన్నాం ఒకటి. ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్లోకి ఇట్లా 40,000 50,000 ఇస్తున్నామని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి డ్రా చేయించుకొచ్చి సగం జీతం మళ్ళీ వాళ్ళకి ఇచ్చి రావన్నట. ఇట్లాంటి ఎట్లా మీరు అరికట్టగలుగుతారు దీని మీద? అందుకే స్పష్టమైన మంచి క్వశ్చన్ కూడా మల్లారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాం. 40,000 అది ఎట్లుంటుంది అంటే, సెకండ్ లెవెల్ ప్రాసెస్ అంటారు. మైపాల్ యాదవ్ అలా పనిచేస్తున్నాడు, సంతకం పెట్టించుకుంటారు 50,000, ఇచ్చేది 20,000. కాంట్రాక్ట్ అని ఒక పద్ధతి తీసుకుంటాను. నేను ఏమంటున్నాను, కాంట్రాక్ట్ పద్ధతి ఉండొద్దు అసలు ఎక్కడ కూడా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ప్రైవేట్ కళాశాలలో పనిచేసేటప్పుడు అందుకే నేను ఏమంటే ఒక నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఏ సార్కు ఎంత జీతం ఇస్తా ఉన్నాం అనేది. ఈ కార్పొరేట్ వ్యవస్థ గురించి చెప్తున్నాం. మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థ దొంగలు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే
లక్షల రూపాయలు దోసుకుంటారు, టీచర్లకి ఇయ్యారు, శ్రమ దోపిడీ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటే సెక్షన్ ఉంటుంది. ఇది బూచిగా చూపించి మిగతా కాలేజీలు నాగం చేసింది నాడు బీఆర్ఎస్ సర్కార్ కూడా. అందుకే చెప్తా ఉన్నా, కళాశాలలు అంటే ఓన్లీ కార్పొరేట్ వాళ్ళే ఉంటారు అనుకుంటారా ఏంది? 1% ఉంటారు, వాళ్ళకి వాటాలు ఉంటాయి. బీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయ పార్టీలు వాటాలు ఉంటాయి. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి పోతుంది, మళ్ళీ శ్రమ దోపిడీ ఉంటుంది. అడిగినా కానీ ఇప్పుడు మీరు అన్నారు అధికారం ఉంటే బెదిరిస్తారని, బెదిరింపు ధోరణికి పాల్పడతారు, ఇబ్బందులు పెడతా ఉంటారు. కానీ 99 కళాశాలలు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెట్టుకున్నాం. నిరుద్యోగ సమస్య వాళ్ళు ఏం చేసినావు, కాలేజ్ పెట్టుకుంటే 50,000 30,000 మిగులుతాయి, కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చాను. దీన్ని బూచిగా చూపించి వాళ్ళని డబ్బులు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ డబ్బులు వాళ్ళు లాక్కపోతా ఉన్నారు, వీళ్ళకి రూపాయి నిధులు ఇస్తలేరు, కాలేజీలు మూతపడతా ఉన్నాయి. మరి నువ్వు డబ్బులు ఇవ్వనప్పుడు ఒకటే ఈ లెక్క ఇంకోటి కూడా స్పష్టంగా అంటే ఉండాలని చెప్తున్నా, ప్రభుత్వ పెద్దలకు కూడా సోయి ఉండాలని చెప్తా ఉన్నా. గవర్నమెంట్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఒక పిల్లగాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనుకుంటారు? 1,25,000 నుంచి 1,30,000 వరకు. న్యాయంగా కూడా అంతే స్టఫ్ రావాలంటే ప్రైవేట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ₹1,00,000 ఇవ్వాలి, ఫీజు 10,000 మరి. ఆ 10,000 చక్కగా ఇవ్వైతే మరి ఉన్న 10,000 ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్లు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మరి టీచర్లకు కూడా ఇవ్వాలి. నువ్వు ₹1,00,000 ఉన్నాయే ఇస్తలేవుగా, 5-6 వేల కోట్లు బకాయిలు పేరుకపోయినా నువ్వు ఇచ్చేది 10,000, ఇక్కడేమో 1,00,000. వాళ్ళని కూడా తప్పు పడతలేను మళ్ళీ, ఎందుకంటే ఉండాలి. విద్య మంచిగా ఉన్నప్పుడే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది, ఏ దేశమైనా బాగుపడుతుంది. గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్ అంటాం. అందుకే అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికి అవసరం. కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఖజానా ఉండదు కాబట్టి అఫిలియేషన్ అంటే ప్రభుత్వం అన్నట్టే కాదు, ఉత్తగేం నడుతలేం కదా. 1,00,000 2,00,000 ఫీజు దొబ్బినప్పుడు నువ్వు విద్యార్థి మీద ఎంత ఇవ్వాలి? అలా 1,25,000 ఇస్తే 1,00,000 ఇస్తే వీళ్ళకి కూడా జీతాలు పెంచుతారు. అది ఇవ్వైతివి 10,000 5,000 ఇస్తున్నావు, 8,000 ఇస్తున్నావు పిల్లగాని తలకాయ మీద, 5 ఏళ్ళు అయినా ఇవ్వైతివి. ఎట్లా బతకాలి, ఎట్లా జీతాలు ఇవ్వాలి చెప్పండి. ఇక ఎట్లా అంటే వీళ్ళ వాళ్ళ శ్రమ దోపిడి, కార్పొరేట్ రెడ్ తివాచి పరుచుకున్న వాళ్ళే శ్రమ దోపిడి. వీళ్ళది ఎట్లా అవుతుంది? ఈవెన్ సూపర్ మార్కెట్లలో కూడా మంచి మంచి షాపింగ్ మాల్లో కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇస్తారు, 12 గంటలు పని చేయించుకుంటారు. మరి మీరు అట్లాంటి వాళ్ళ మీద ఏమైనా కొట్లాడతారా? ఓన్లీ ఇప్పుడు ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమో, ప్రభుత్వ ఉద్యోగుల కోసమేనా? ఖచ్చితంగా దీనికి ఎక్కువ ఎజెండా ఏం తీసుకొచ్చాను అంటే ఫస్ట్ అదే అంటున్నాను నేను. నిరుద్యోగ మంది ఎంతమంది? 40 లక్షల మంది అంటున్నాం. నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు, కొంత కార్మికులుగా మారారు. కొంతమంది మనకు తెలిసిన పిల్లలు అయితే ఇసుక డంపులు ఏడ్చిన నేను. ఇసుక డంప్ పీజీలు చదువుకొని టీఎస్పీఎస్సీ నిర్వాహకం వల్ల లంగ దొంగ పనులు వీళ్ళు చేసి ఆ పేపర్ లీకేజ్ కావడం వల్ల వేల మంది రోడ్డు మీద పడ్డారు. కొంతమంది బలవన్ మరణాలకు పాల్పడ్డారు. గ్రామాలలో మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తారు. అమ్మలు అయితే పుస్తలే తాళ్ళు, ఒక మహిళకు అంతకన్నా గౌరవంగా ఏదో అమ్మి కూడా పెట్టినారు. మరి నేను ఏమంటున్నాను అంటే అదే అంటున్నా, చట్టాలు చేసే వాళ్ళ దగ్గర కనీసం సోయి ఉండి లెక్క ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తుండ్రు, ఆయన స్థాయిని బట్టి ఒక 10,000 ఇస్తారు. నిరుద్యోగ 12 గంటలు పని చేపించుకుంటారు, 12 గంటలు పని చేపిస్తారు అనుకుంటా, 8 గంటలు పని చేయించాలి. సరే వాళ్ళతో కూడా మనం మాట్లాడవచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా 4 పెంచుతారు, పెంచే ప్రయత్నం చేయొచ్చు, అది పెద్ద సమస్య కూడా ఏం కాదు. సరే 10 గంటలు 12 గంటలు పని చేస్తున్నాం, కానీ సాటిస్ఫైడ్ శాలరీ రావట్లేదు అక్కడ. ప్రభుత్వం ఏం చేయాలి? ఎక్కడ పోయినా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనం పన్నులు కడుతున్నాం, లక్షలు కడుతున్నాం, దుబారు చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసి 100 200 ఉప్పు కొంటున్నాం, పప్పు కొంటున్నాం, బియ్యం కొంటున్నాం, ప్రభుత్వ ఖజానా పన్ను రూపంలో చేరుస్తున్నాం. ఎవరికి ఎక్కడ రావాలని నిధులని తిరిగి మనకు వెచ్చించాలి. ఎక్కడెక్కడ వస్తున్నా దొడ్డిదారిన దొబ్బుక తింటా ఉన్నారు. వీళ్ళకి కేటాయించాలంటున్నా నేను. ఒక 20,000 ఇస్తున్నారు, మినిమం బతకాలని 30,000 పెడతాము, 35,000 జీవనం. 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు ప్రతి ఉద్యోగికి? ఇవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళతో ఇంకా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ చేసుకో, వీళ్ళ మేధస్సును ఉపయోగించుకో. సంపద ప్రొడ్యూస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆ సోయి లేదు. సంపద ప్రొడ్యూస్ చేద్దామంటే ఎంకరేజ్మెంట్ ఉండదు. మరి చిన్న చిన్న పరిశ్రమలు అనుకో నలుగుతా ఉన్నామంటే ఎంతమంది ఉండరు లెక్క తెలియదు, వాళ్ళకి ఏం చేయాలి లెక్క తెలియదు. మరి ఏం చేయాలి? కాబట్టి ఇవన్నిటిని వెలికి తీయాలంటే మనలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చట్టసభలు ఉంటే. మరి ఇంకా ఎడ్యుకేటెడ్ దాంట్లో బక్కా జడ్సన్ అని ఉన్నాడు, అశోక్ సార్ ఉన్నాడు, ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు. మరి వాళ్ళు కూడా మేము కొట్లాడతాం, మాకు కూడా ఓటేయండి అని వాళ్ళు కాంగ్రెస్ తరఫున కొట్లాడతారు అన్న, మీకు తెలియదు ఏం కాదు. బక్కా జడ్సన్ గారు ఆయన ఏం రిజైన్ చేయలేగా, మీ అందరికి తెలుసు. సస్పెండ్ చేస్తే బలవంతంగా బయటికి నెట్టబడ్డ వ్యక్తి. ఏ ఎజెండా ఉంటుంది ఆయనకు అంటే నాకు తెలిసి అయితే కాంగ్రెస్ ఎజెండా ఉంటుంది. కాంగ్రెస్ ఎజెండా లేనప్పుడు నిరుద్యోగుల పక్షానే పోరాటం చేయాలనుకున్నప్పుడు ఆయన అసలు పార్టీతో సంబంధం కూడా ఉండదు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలి, కాంగ్రెస్ సభలలో పాల్గొనవద్దు. ఎందుకంటే నేను ఒక పార్టీ పెట్టినా, ఇప్పుడు నేను PMR టీవీలో పనిచేస్తాను, మీకు ఎజెండా ఉంటే నేను పని చేయాలి తప్పనిసరిగా. కాంగ్రెస్ గూట్లున్నా ఇంకో గూట్లున్నా ఆ ఎజెండా కోసమే పనిచేస్తావుగా. మరి కాంగ్రెస్ ఏం ఉద్ధరించింది నిరుద్యోగులని? గతంలో పాలించింది వాళ్ళే, ఇప్పుడు పాలిస్తున్నది వాళ్ళే. మరి బీఆర్ఎస్కి ఏం ఉంది? ఇప్పుడు అశోక్ సార్ అంటారు, ఆయన ఎవరు? బల్మూరు వెంకట్ వీళ్ళంతా పనిచేసిన వాళ్ళేగా. అంటే వీళ్ళు కాంగ్రెస్ ఎజెండాను మోస్తోళ్ళ కాదా? మరి వాళ్ళని ఎట్లా నమ్ముతారు? నిరుద్యోగ సమస్య మీద నేను ఫైటింగ్ చేసిన అంటున్నాడు అశోక్ సార్ని. స్వాగతిస్తా ఉన్నాం, వీళ్ళందరూ రావాల్సిందే, మనమే విమర్శిస్తలేము. కానీ నిరుద్యోగ సమస్య మీద నువ్వు చేస్తావు, నేను చేస్తా, నిరుద్యోగులు చేయలేదు అట్లాంటి అందరు చేసినారు. వాళ్ళ నుంచి ఎందుకు నిలబెట్టలే అశోక్ సార్? అరే అబ్బాయి నాకు ఎందుకు, నాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేను ఇంత సెట్ అయినా, ఆర్థికంగా బలపడ్డా, మీలో ఒక యువకుడు ఉంటే నేను బ్యాక్ బోన్ ఉంటా అని ఎందుకు తీసుకురాలి వాళ్ళని? మరి
జీవో నెంబర్ 46 మీదేగా ఆయన చేసింది, మిగతా ఏం లేదు. మనమే నిరుద్యోగ సమస్య ఎట్లా అంతం చేయాలని పోరాటం చేసినాం. జీవో నెంబర్ 46 ఎక్కలేని విధంగా ఎట్లుంటుంది అనేది ఇట్లాంటి వాళ్ళని పోరాటం చేయించిందే మనం, ఎక్స్పోజ్ చేసింది మనమే. ప్రభుత్వానికి బుద్ధి రావాలనేగా, అంటే మన పాత్ర ఇంకా అమోఘం అన్నట్టేగా. మీ మీడియా ద్వారా చేసినాం, పర్సనల్గా కూడా చేసినాంగా మనం. నిరుద్యోగ సమస్య మీద చేసినాం, టీచర్లు అంటే అన్ని పట్టభద్రుల సమస్యల మీద చేసినాం. దానిలో జీవో నెంబర్ 46 అనేది నిజంగా దొంగ జీవో తీసుకొచ్చారని చెప్పింది మనం. జనాభా లెక్కన అంటారు, ఇదంటే యాక్చువల్గా ఇది చేసేదేమో డిస్టిక్ వైజ్ చేస్తూ ఉన్నారు, డిస్టిక్ పోస్టులు అంటున్నారు, కానీ రాష్ట్ర స్థాయి డిస్టిక్ పోస్టులే లాగానే ఉండాలి, కానీ రాష్ట్ర స్థాయి పోస్టులు అంటూ ఉన్నారు. అని ఏం చేస్తాము, జనాభా ఎంత ఉంటే దాని పద్ధతిన మేము జీవో నెంబర్ 46 ప్రకారం చేస్తూ అంటున్నాం. హైదరాబాద్లో ఏమో 86 మార్కులు వస్తే ఇస్తే, ఇలా 126 మార్కులు వస్తే ఇవ్వకపోతే ఏం లెక్కకి ఇది? పోనీ హైదరాబాద్లో ఎవరు ఉన్నారు, ఇక్కడ సెటిల్లను కూడా తప్పు పడతలేను. మరి తెలంగాణ బిడ్డలే ఉన్నారు అందరూ, ఆంధ్ర ప్రాంతం ఆయన ఇంకో ఆయన వచ్చి ఉన్నారు, వాళ్ళకేం న్యాయం జరుగుతుంది. తెలంగాణ కోసం బరి తెగించి కొట్లాడిన నిరుద్యోగులకు 46 జీవో కింద ముడి చేయిస్తావు నువ్వు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ లేరా తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ బిడ్డలకు న్యాయం దక్కాలగా ఎత్తివేయాలని బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఇంకో 3 రోజులలో కార్యాచరణ కూడా ఉంది, మీ అందరితో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతా ఉన్నాం. అద్భుతంగా మనం కార్యాచరణ తీసుకొద్దాం. ఈ నిరాహార దీక్షలతో అరెస్ట్ అయితే మనం ఎక్స్పోజ్ కావడానికి ఉంటుంది, కానీ సమస్య అంతం కాదు. పక్కాగా సమస్య అంతం కావాలంటే ఏం చేయాలో పక్కడ్బందీ ప్రణాళికలు ఉన్నాయి, ఖచ్చితంగా మనం వాళ్ళ దిశ. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఆయన కూడా పోటీ కదా మీకు? అసలు పోయినసారి కూడా మీరు చూసినారు కానీ 5-6 వేల ఓట్లు వచ్చి ఉంటాయి. ఇంకా ఓట్లను కూడా నేను ప్రాతిపాదికన తీసుకుంటలేను. ఈరోజు పార్టీ ముసుగులో వచ్చి ఇవ్వాలా, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వచ్చారు. మీరు లెక్క తీయండి, 2021 ఎన్నికల్లో వీళ్ళందరూ పాల్గొన్నారుగా, పోటీ చేశారుగా, గెలిచిన ఆయన వచ్చిండా? మీ దగ్గరికి వచ్చిన ఎవరైనా ఏమున్నాయన్న జర్నలిస్ట్ సమస్యలని మీరు అందరు గుర్తుపట్టే జర్నలిస్టేగా వచ్చిరా, కనీసం చిన్నోళ్ళని వదిలిపెడదామన్న మన దాంట్లో కూడా వచ్చిండా? ఎప్పుడైనా అడిగిండా? మనం న్యాయంగా మాట్లాడుకుంటే అడగలేగా. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఇలా గుర్తుకొస్తాయని చెప్తా ఉన్నారు. 2021లో పోటీ చేసిన వాళ్ళు గెలిచినా ఓడినా పట్టభద్రుల మధ్యలో ఉండాలి. ఎందుకంటే 0 ఓట్లు ఏం రాలేగా ఎవరికి. 5,000, 10,000, 20,000 అంటే నీ మీద నమ్మకం ఉండరుగా. మరి నువ్వు ఎవరి కోసం పనిచేయాలంటున్నా, వాళ్ళ కోసం పనిచేయాలిగా. పార్టీ ముసుగులో ఉంటా, పార్టీ ఏజెండాల కోసం పనిచేస్తా, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో బీఫామ్ సపోర్ట్ తెచ్చుకుంటా నిలబడతా అంటే ఎట్లయితుంది? మరి 2021లో నేను పోటీ చేయలేగా. ఇప్పుడు 2.5-3 ఏళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాం, మార్నింగ్ న్యూస్ ప్రజల మధ్యలో పెట్టినాం, ప్రజల మధ్యలో ఉండి కొట్లాడినాం, అనేక మంది నిలదీశాం, సమస్యలను పరిష్కరించినాం కదా. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎవరు అర్హుడు అనేది. అంటే 2021లో పోటీ చేసి తీర్మార్మల్లనైనా వీళ్ళంతా మొహం చాటేసి మళ్ళీ ఎన్నికలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఇది. మళ్ళీ ఇంకోటి కూడా పట్టభద్రులారా మీరు గమనించేది, రాఘవేంద్ర సార్ చేసేది 2021 నుంచి, అంతకన్నా ముందు 15 ఏళ్ళు కొట్లాడినాం, 2021 నుంచి కూడా కొట్లాడుతున్నాం. కానీ ఉప ఎన్నిక వస్తుందని అనుకున్నాను నేను, అనుకోలేగా. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ వీళ్ళేంది కేవలం అప్పుడు ఎన్నికలలో రెడ్డి ఎమ్మెల్యే గెలవడం ఇది వచ్చింది కాన్న. అంతకుముందు వీళ్ళు ఉన్నారు, ఇది క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. అంతకుముందు వీళ్ళు బరిలో ఉన్నారు, గెలిచినా ఓడినా ఓట్లు పడ్డాయి. మరి వీళ్ళ సమస్యల మీద మాట్లాడాలిగా. నిరుద్యోగ సమస్య మీద పట్టభద్రులైన జర్నలిస్టులు అందరూ మనం పట్టభద్రులమే కదా, మాట్లాడిరా లేదు. ఎన్నికలు వచ్చినప్పుడేమో వాళ్ళు వస్తున్నారు, నేను నిలబడలే, పోటీ చేయలే. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏ పార్టీ నుంచి సింగిల్ యాడ్ కూడా తీసుకోలేదు. చూడండి, అనేక మంది మిత్రులు ఉన్నారు. ఎందుకంటే జెన్యూన్గా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. ఆయన 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు ఇచ్చాడు, కొంత మార్నింగ్ న్యూస్లో అక్కడ ఫేవర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎజెండా పెట్టుకున్నా కాబట్టి నేను తీసుకోలే. కన్నా కష్టపడతా ఉన్నాం, ఒక పూట తింటున్నాం, ఒక పూట పస్తులుండి కూడా మనం పనిచేసినాం. మరి ఎన్నికల కోసం మనం రాలే, మనం వచ్చిన తర్వాత వచ్చిన ఎన్నికలు ఇవి. మనం ఫీల్డ్లో ఉండి కొట్లాడుతుంటే ఆ క్రమంలో వచ్చిన ఎన్నికలు ఇవి. వాళ్ళేంది 2021లో పోటీ చేశారు, ఎమ్మెల్సీగా నిలబడ్డారు, ఓడిపోయారు, రాలే. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల కోసమే వస్తున్నారు. ఎవరు తేల్చుకోవాలి, ఎవరు ఉండాలనేది ఇలా పట్టభద్రులు తెలుసుకోవాలి. నిత్యం మీ మధ్యలో ఉంటాం, రేపు ఉంటాం, ఎల్లుండి ఉంటాం. మళ్ళీ వీళ్ళు గెలిచిన ఇప్పుడు ఫోన్ చేయండి, ఎవరైనా లేపుతారేమో నిలబడ్డ వాళ్ళంతా. ఇప్పుడే లేపరు, రేపు గెలిస్తే లేపుతారు. 200% 8497920544 అని అనేక సమస్యలు పోలీస్ స్టేషన్లో అయినా, ఎంఆర్ఓ ఆఫీసులో అయినా, ఆర్డీఓ ఆఫీసులో అయినా ఒక టీమే ఉన్నాం మేము. శ్రీకాంత్ అని మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం, అందరికి తెలుసు. ఫైనల్గా చెప్పండి, మరి గ్రాడ్యుయేట్స్ ఏం చెప్తారు మీ నల్గొండ, ఉమ్మడి, వరంగల్? అందరికీ నమస్కారం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులారా, ఈ ఎన్నిక ఒక ఛాలెంజింగ్ పట్టభద్రులకు రాజకీయ ముసుగులో వస్తున్న ఉసరవెల్లులకు మధ్య జరిగే పోటీ. మనం తేల్చుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. పట్టభద్రునిగా ఉండి మీకోసం కొట్లాడే వాళ్ళు కావాలా, లేదు కేవలం రాజకీయ ఎజెండానే మోస్తాం, రాజకీయ నాయకుల మోకాలు నీళ్ళు తాగుతాం, మరి ఏంది బీఫామ్లు తెచ్చుకుంటాం, పోటీలో నిలబడతాం అన్న వాళ్ళు కావాలా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సమస్యల పట్ల ఎవరికి అవగాహన ఉంది. అవగాహన ఉన్నా కానీ చక్కదనం కాదు, దాన్ని ఎట్లా రైజ్ చేస్తూ ఉన్నాం, ఎట్లా రెజల్యూషన్ తీసుకొస్తూ ఉన్నాం, వాటి పరిష్కారం ఏందో కావాలన్నా అంటే నేను పరిష్కరించడానికి సూచిస్తూ ఉన్నాను. నేను సమస్యలు ఏంది, దాని పరిష్కారం ఏందని. కేవలం సమస్యలు గుర్తించకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మేము ఉన్నామంటూ వచ్చేవాళ్ళు కావాలన్నా. ముఖ్యంగా మీ తరపున శాసన మండలిలో కొట్లాడాలంటే పార్టీ రంగు ఏజెండా ఉన్నవాడు కొట్లాడాడు, వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే రేవంత్ రెడ్డి ఇట్లా సైగ చేయండి, నమస్తే అని కూర్చోవాలి. మరి ఎందుకు పంపిస్తున్నాం? చక్కదనం ఏముంది అక్కడ? మన కోసం మన గొంతుకగా మారాలి, ప్రజల సమస్యల పట్ల, పట్టభద్రుల సమస్య మీద
శాసన మండలి దద్దరిల్లాలి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, సమస్యలు ఏంది దానికి సొల్యూషన్ ఏందని చెప్పే ఒక నాయకుని మీరు తయారు చేసి పంపిస్తారా? నేను మీ మధ్యలో ఉండే వ్యక్తిని, 24 గంటలు మీ మధ్యలో ఉండే వ్యక్తిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన గొంతుగా ఉన్న వ్యక్తిని. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఒకే ఒక్క ఓటు అడుగుతా ఉన్నా నేను, ఒకే ఒక్క ఓటు వేయండి. మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, గతంలో కూడా చెప్పిన, సంవత్సరం టైం ఇవ్వండి. ఈ సంవత్సరం హైలైట్ చేస్తా, పరిష్కారం తీసుకురాకపోతే PMR టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, రిజైన్ చేస్తా. ఎందుకంటే నేను ఎన్నికల కోసం వచ్చిన వ్యక్తిని కాదు, ఎన్నికల కోసం రాలే. బాధ చెప్తా ఉన్నా, మన సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, పట్టభద్రుల సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నా. ఎమ్మెల్యేలను మంత్రులను లైవ్లోకి తీసుకురాలే. సాధారణ ప్రజలైన మీరు ఎన్నికల స్టంట్ ఎన్నికలు లేనప్పుడు కూడా మీతో మాట్లాడించిన, మీ సమస్యలు ఏందో విన్నా, వాటికి ఎక్కడైతే పరిష్కార మార్గాలు కావాలో పోయినాం, బరి తెగించి కొట్లాడినా. కాబట్టి ఒకే ఒక్క ఓటు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నా, మీ అన్నగా ఉన్నా, మీ తమ్మినిగా ఉన్నా, ఒకే ఒక్క ఓటు వేసి ఆశీర్వదించండి. శాసన మండలిలో మన సమస్యలు ఎట్లా మరి సొల్యూషన్ రాదో, వాటికి ఎట్లా పరిష్కారం రావో నేను చూసుకుంటా అని చెప్తూ ఒక ఓటు వేయాలి, నన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన మైపాలన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను ఒక మూసదోన్లో ఉన్నా, నేను కూడా ఇండిపెండెంట్గా వస్తూ ఉన్నాం. ప్రజల మద్దతు ఉంది, పట్టభద్రుల మద్దతు ఉంది, కానీ మరి మీడియా సపోర్ట్ ఏం దొరుకుతుందో అని చాలా సంతోషమన్నా. మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను నిజంగా ఇంటర్వ్యూ చేసినారో ఆ నమ్మకాన్ని నిలబెడతా, పట్టభద్రుల నమ్మకాన్ని నిలబెడతా. మన అందరి ఆశయ సాధన కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తూనే ఉంటా, గెలుస్తా, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ. మీ నంబర్ చెప్పండి, మీ క్రమ సంఖ్య ఏంది అసలు? పట్టభద్రుల ఎన్నికల్లో 20 నెంబర్ వచ్చిందన్న, సీరియల్ నెంబర్ 20 ఉంటుంది, అయితగోని రాఘవేంద్ర అని ఉంటుంది. అక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. దయచేసి అందరు కూడా 1 నెంబర్ అని రాయాలి. 20వ నెంబర్ మరొకసారి చెప్తున్నా, 20 19 20 అంటే 20వ నెంబర్ దాని పక్కన నా పేరు కూడా ఉంటుంది, అయితగోని రాఘవేంద్ర అని. అక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. మరొక మారు కూడా అన్నని అప్రోచ్ అవుతా, మళ్ళీ మన ప్రణాళికలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఇదండి రాఘవేంద్ర అన్నతో నీ సంచలన ఇంటర్వ్యూ. నేను కూడా లైన్లో ఉన్నా, నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను ప్రధాన పార్టీలను కూడా మట్టి గర్పిస్తా అని మరి అన్న కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. మరి అది కాన్ఫిడెంటా మరి ఏందా? మీరే మన PMR టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా షేర్ చేయండి. నేను కూడా ప్రధాన పోటీదారిని, నన్ను తక్కువ అంచనా వేయకండి. నాకు అన్ని సమస్యలు తెలుసు, నేను ప్రతి గ్రామాన తిరిగిన ప్రతి వృత్తుల వారి గురించి తెలుసు. ఇంతకుముందు చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల కోసమే కొట్లాడినట్టు ఉన్నారు, కానీ ఫస్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళ కోసం కూడా నేను కొట్లాడతా, నిరుద్యోగ సమస్యలు లేకుండా చేస్తా. మరి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అన్న అడుగుతున్నాడు. చూడండి, మరి మీకు నచ్చితే ఓటేయండి, లేదంటే లేదు. కానీ వీడియో మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి.